హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు వీడియో వచ్చి కడప జిల్లా సిద్ధవటం మండలం శాంతినగర్ కొండలపైన నరసింహస్వామి శివయ్య గృహ ఉందండి. ఈ గృహని పుల్చెట్లు అని పిలుస్తారండి. ఇక్కడ కార్తీక మాసంలో శ్రావణ శనివారాలలో పూజలు బాగా చేస్తారు. చాలా ప్రసిద్ధి చెందిన గృహ అండి. ఇప్పుడు ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు గోవింద నామాలు లింగాష్టకం చెప్పుకుంటున్నాము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమగిసామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. లింగాష్టకం. బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం పనిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టధలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపతిం గతిం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకం ఇదం పుణ్యం యప్పటే శివ సన్నిధౌ శివలోకమవాపోన్నతి శివేన సహ మోదతే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇవి కొండపాలి గృహ వచ్చి నరసింహస్వామి గృహ అండి. ఈ ప్రదేశాన్ని పుల్చెట్లు అంటారు. శివుడికి పూజ చేస్తారు, నరసింహస్వామికి పూజ చేస్తారు. సిద్ధవటం కోటలో ఒక బుక్కు బయటపడిందండి తవ్వకాలలో. ఆ బుక్కులో ఇక్కడ నరసింహస్వామి గృహ అని తేలిందండి. ఇక్కడికి వచ్చి చాలా బాగా పూజలు చేస్తారండి. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు. ఎక్కువ శ్రావణ శనివారాలు కార్తీక మాసాలలో బాగా పూజ చేస్తారండి. కొండ పైన ఉంటుంది ఈ గుడి. చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సైడ్ ప్రశాంతంగా స్వరంగం ఉంటుందండి. ఇక్కడ నుంచి నిత్య పూజ కొండ స్వామి దగ్గరికి స్వరంగం అంట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఉందంటండి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ అందరము ఒకేసారి పూజ చేసుకోవడానికి వీలవదండి. ఇద్దరిద్దరు కూర్చొని పూజ చేసుకోవాలి. ఒక గృహలో ఉంటారండి ఈయన.
చూడండి ఇప్పుడు మా అన్నయ్య మా మేనకోడలు పూజ చేసుకుంటున్నారు. ఇప్పుడు పూజ అయిపోయి మేము ఇక్కడ నిల్చున్నామండి. మా వదినలు, మా మేనకోడలు, నేను ఫోటో దిగడానికి. ఈయన మా అన్నయ్య. ఇప్పుడు ఈ స్వామి దగ్గర పూజ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడానికి రిటర్న్ అవుతున్నాము. అందరం కొండ దిగుతూ ఉన్నాము. చూడండి చుట్టూ గ్రీన్గా వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించలేదు, చాలా ప్రశాంతంగా ఉందండి. ఎండగా కనిపిస్తుందని చూడండి మా అన్నయ్య మమ్మల్ని అందరినీ దగ్గరుండి తీసుకెళ్తున్నాడు. ఎండకి ఎట్ట వస్తుందో నాకు తెలియదు. చూడండి వాటర్ ఫాల్ అంతా గలగల అంటూ చాలా బాగా పారుతున్నాయి. చూడండి వాటర్ సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో. ఇక్కడే స్నానాలు చేస్తారండి, దేవుడికి నైవేద్యం చేసుకుంటారు, భోజనం కూడా ఇక్కడే చేస్తారు. తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నైవేద్యం సమర్పించి దేవుడికి ఇక్కడే కూర్చొని భోంచేస్తారండి. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. ఇప్పుడు ఉదయం 10 అయిందండి. ఇక్కడ ఎండ బాగా కాస్తూ ఉంది. మేమేమో పూజలు చేసుకుంటూ ఉన్నాము. చెప్పుతాం. చూడండి ఈయన నందీశ్వరుడు, నంది ఆకారంలో వెలిసారు అని చెప్పేసి ఇక్కడ పూజలు చేస్తారండి. స్వయంగా వెలిసిన నందీశ్వరుడు. చూడండి వాటరు ఎంత నీట్గా ఉన్నాయో, ఏమన్నా కింద వేసినా కనిపించేలాగా ఉన్నాయి. తీయగా ఉన్నాయండి వాటరు. చూడండి ఇక్కడ దిగేటప్పుడు అందరము జారి పడిపోయాము. చాలా ఎంజాయ్ చేసామండి అందరము. చూడండి కొండపై నుంచి మీకంతా వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుందండి. ఇక్కడికి శ్రావణ శనివారాలు, కార్తీక సోమవారాలు వచ్చి చాలా బాగా పూజలు చేస్తారండి. అక్కడ మీకు దూరంగా ఒక మండపం కనిపిస్తుంది కదండి. ఇప్పుడు కొండ దిగి ఇంకో స్వామి దగ్గరికి వెళ్తున్నాము. యాదాల మునేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మనము. ఇది స్వామివారి దగ్గరికి వెళ్ళే దారండి. అంతా కొండ ప్రాంతం అండి, చాలా బాగుంటుంది. మాకు దారి చూపించేది మా సెకండ్ అన్నయ్య. చూడండి ఎటు చూసినా వాటరే ఉన్నాయండి. కొండ ప్రాంతం కాబట్టి నీళ్లు ఊరుతాయంట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వాటరు. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి కొంచెం దూరమే వెహికల్స్ వస్తాయండి, తర్వాత నడుస్తూ వెళ్ళాలి. చూడండి చుట్టూ కొండలే ఉన్నాయి. వ్యూ చూడండి చాలా బాగుంది. ఈ గుడి అండి యాదాల మునేశ్వర స్వామి గుడి అండి. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని చెప్తున్నారండి. చాలామందికి జరిగిందంట. ఆ ఊర్లో ఒక అతను వచ్చి కంపంతా తీసేసి ఎప్పుడు ఇక్కడ పూజలు చేస్తూ ఉండేవారంట. చూడండి మేమంతా ఇక్కడ పూజలు చేసుకుంటున్నాము. పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నాము. అసలైన పుట్టండి. ఈ శివలింగాన్ని ఈ మధ్యనే ప్రతిష్ఠించారు, ఇంకా గుడి కట్టలేదు. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నారు.
చాలా మందికి పిల్లలు పుట్టారంటండి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి. వెలిగించిన వెలిగి అసలు ఆయన ఈయనే వీళ్ళని పెట్టినారు. అసలు ఆయన పుట్టే ఈ మధ్యన కట్టినారులే. వాళ్ళ ఆయన కూడా పుట్ట చుట్టప్పుడు కంప కొట్టేది వచ్చి పూజ చేస్తున్నాడు. వస్తాను. చూడండి, మా వదిన పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఈ పుట్ట చూశారు కదండి, ఇవి స్వయంగా వెలిసిన పుట్ట అండి. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వచ్చి పూజలు చేసుకొని ఆ చెట్టుకు ఉయ్యలు కట్టి ఊపుతారండి. ఇక్కడ ఇలా చేస్తే పిల్లలు పుడతారని నమ్మకం అండి. ఇలా చాలామంది చేశారంట. ఆ ఊర్లో ఒక ఆయన వచ్చి ఇక్కడంతా కంప ఉంటే కొట్టేసి ఇలా చేస్తూ ఉంటారంటండి. పూజలు వచ్చి పూజలు చేసేవాళ్ళంట. ఇదే అండి పుట్ట. చెట్టు ఉంది కదండి, అదే పుట్ట. నేను కూడా ఇప్పుడు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. ఇప్పుడు పూజ అయిపోయిందండి. ఇప్పుడు అందరం కూర్చొని ప్రసాదం తింటున్నాము. చూశారు కదండి, చెట్టుకు ఉయ్యల. ఇలానే చాలా ఉయ్యళ్ళు ఉన్నాయి. ఇలా కట్టి పూజ చేస్తారంటండి. కార్తీక మాసం అని చెప్పి ఈ వీడియో పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.